Hi, my name is Srinivas Chigatla and welcome to my channel Krish Edutech. Let's discuss some vocabulary words and their meanings with example sentences. Follow me for new updates. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోలో మనము వొకాబులరీ వర్డ్స్, వాటి మీనింగ్స్, అలాగే వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి అనేది క్లియర్గా నేర్చుకుందాం. మస్మరైజ్, మీనియల్, మర్జ్, మేరీ, మెంటర్, metabolism, merit, mess, meat, menace. సో ఇక్కడ 10 వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని ప్రొనౌన్స్ చేయడం నేర్చుకోండి. తర్వాత వాటి మీనింగ్స్ కూడా మనము చూసినట్లయితే తద్వారా వాటిని సెంటెన్సెస్లో ఎట్లా ఉపయోగించవచ్చు తెలుసుకోవచ్చు. లెట్ us see one by one మీనింగ్. మస్మరైజ్ అనేది ఒక వెర్బ్. కంప్లీట్లీ క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్, అంటే ఒక వ్యక్తి యొక్క అటెన్షన్ని మన వైపు త్రిప్పుకోవడానికి కంప్లీట్లీ క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్ అంటే తెలుగులో మంత్రముగ్ధుల్ని చేయడం అనేసి అంటాం. మీనియల్ అనేది యాడ్జెక్టివ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? అన్స్కిల్డ్ అండ్ ల్యాకింగ్ స్టేటస్. అన్స్కిల్డ్ అండ్ ల్యాకింగ్ స్టేటస్. సో మీనియల్ అంటే ఆ స్కిల్, ఆ నైపుణ్యము లేనటువంటి వాళ్ళు. సో అంతవరకు లేనటువంటి వాళ్ళు. ఓకే. మర్జ్ అనేది వెర్బ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మర్జ్? కంబైన్ ఇంటూ ఏ హోల్. రెండు లేదా మూడు కలిపి ఒక్కదానిగా చేయడం. మెర్రీ అంటాం. సో యాడ్జెక్టివ్. చియర్ఫుల్ అండ్ లైవ్లీ. చియర్ఫుల్ బాగా సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు. మెర్రీ క్రిస్మస్ అంటే చూసండి, సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అలాగే. Mentor is a noun. So what is the meaning of this word mentor? An experienced person acting as an advisor. ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక అడ్వైజర్గా, సలహాదారుడిగా పనిచేసేవాడు మెంటర్ అంట. మెటాబలిజం, ద ప్రాసెస్ బై విచ్ ఫుడ్ ఈజ్ యూస్డ్ ఫర్ గ్రోత్ ఆర్ ఎనర్జీ. Metabolism, the process by which food is used for growth or energy. Merit అంటే ఎక్సలెన్స్. మెస్ అనేది నౌన్. సో దీనికి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి డర్టీ ఆర్ అన్టైడీ స్టేట్. సెకండ్ వన్ ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఆర్ డిఫికల్టీ. థర్డ్ వన్ ఏ ప్లేస్ టు ఈట్. మీట్, come together. Menace, a dangerous or troublesome person. So these are the 10 words and their meanings. Now let us see how these words can be used in sentences. ఈ 10 words మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఎట్లా ఉపయోగించాలో చూద్దాం. మస్మరైజ్, కంప్లీట్లీ క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇచ్చడం జరిగింది చూడండి. మాంత్రికుడి విన్యాసాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. మంత్రముగ్ధులను చేసే సూర్యాస్తమయం నారింజ మరియు గులాబీ రంగులతో ఆకాశాన్ని చిత్రించింది. సో వీటిని మస్మరైజ్ అని ఈ పదాన్ని ఉపయోగించి చెప్పాలి. The magician's tricks never fail to mesmerize the audience.
ద మెజీషియన్స్ ట్రిక్స్ నెవర్ ఫెయిల్ టు మెస్మరైజ్ ద ఆడియన్స్. మస్మరైజ్ ద ఆడియన్స్ అంటే ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేయడంలో ద మెజీషియన్స్ ట్రిక్స్, మెజీషియన్ యొక్క ట్రిక్లు అంటే విన్యాసాలు నెవర్ ఫెయిల్డ్, ఎప్పుడు విఫలం కాలేదు. ద మెస్మరైజింగ్ సన్సెట్ పెయింటెడ్ ద స్కై విత్ హ్యూస్ ఆఫ్ ఆరెంజ్ అండ్ పింక్. ద మెస్మరైజింగ్ సన్సెట్ జరిగేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు అది చూస్తే చాలా అందంగా ఉంటుంది. సో అది ఒక పెయింట్ చేసిన విధంగా. ద స్కై విత్ హ్యూస్ ఆఫ్ ఆరెంజ్ అండ్ పింక్, అంటే హ్యూస్ ఆఫ్ అంటే ఇక్కడ రంగులు, హ్యూస్ ఆరెంజ్ మరియు పింక్ రంగులతో పెయింట్ చేసినట్లుగా ఉంది ఆకాశానికి. ఓకే, అది మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మీనియల్, అన్స్కిల్డ్ అండ్ ల్యాకింగ్ స్టేటస్. అతను చిన్న చిన్న పనులతో ప్రారంభించాడు, కానీ త్వరగా కంపెనీలో తన విలువను నిరూపించుకున్నాడు. అలాగే సెకండ్ సెంటెన్స్, ఆమె ఉన్నత డిగ్రీ ఉన్నప్పటికీ ఇంటర్న్షిప్ సమయంలో ఆమెకు మీనియల్ డ్యూటీలు కేటాయించబడ్డాయి. మీనియల్ అంటే చిన్న చిన్న పనులు కేటాయించబడ్డాయి. ఇంగ్లీష్లో చూద్దాం. హీ స్టార్టెడ్ విత్ ఎ మీనియల్ టాస్క్ బట్ క్విక్లీ ప్రూవ్డ్ హిస్ వర్త్ ఇన్ ద కంపెనీ. హీ స్టార్టెడ్ విత్ ఎ మీనియల్ టాస్క్ అంటే అతను చిన్న చిన్న పనులతో ప్రారంభించాడు, బట్ కానీ క్విక్లీ ప్రూవ్డ్ హిస్ వర్త్, త్వరగా తన విలువను నిరూపించుకున్నాడు ఇన్ ద కంపెనీ అంటే కంపెనీలో. డిస్పైట్ హర్ అడ్వాన్స్డ్ డిగ్రీ షీ వాజ్ అసైన్డ్ మీనియల్ డ్యూటీస్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్. డిస్పైట్ హర్ అడ్వాన్స్డ్ డిగ్రీ, ఇక్కడ డిస్పైట్ అంటే అయినప్పటికీ లేదా ఉన్నప్పటికీ అని. డిస్పైట్ హర్ అడ్వాన్స్డ్ డిగ్రీ, ఆమెకు ఉన్నతమైన డిగ్రీ ఉన్నప్పటికీ షీ వాజ్ అసైన్డ్ మీనియల్ డ్యూటీస్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్. సో ఆమె ఇంటర్న్షిప్ చేసే సమయంలో ఆమె చాలా పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఆమెకు చిన్న చిన్న డ్యూటీలే కేటాయించబడ్డాయి. నెక్స్ట్, మర్జ్ కంబైన్ ఇంటూ ఎ హోల్. రెండు నదులు కలిసి ఒక పెద్ద మరింత శక్తివంతమైన ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. మార్కెట్లో బలమైన ఉనికిని సృష్టించడం ద్వారా కంపెనీలు విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. ద టూ రివర్స్ మర్జ్ ఇంటూ ఫార్మ్ ఏ లార్జర్ మోర్ పవర్ఫుల్ స్ట్రీమ్. ద టూ రివర్స్ మర్జ్ టు ఫార్మ్ ఏ లార్జర్ మోర్ పవర్ఫుల్ స్ట్రీమ్. ద టూ రివర్స్, ఇక్కడ రెండు నదులు, మర్జ్ కలుస్తాయి, దేనికి కంబైన్ అయిపోతాయి, టు ఫార్మ్ ఏ లార్జర్ మోర్ పవర్ఫుల్ స్ట్రీమ్. నెక్స్ట్ వన్, ద కంపెనీస్ డిసైడెడ్ టు మర్జ్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగర్ ప్రజెన్స్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఒక స్ట్రాంగర్ ప్రజెన్స్ క్రియేట్ చేయడం కోసం కంపెనీస్ అన్నీ కూడా ఏమేమి డిసైడ్ అయ్యి కలిసిపోదామని డిసైడ్ అయ్యింది. మర్రీ, cheerful and lively. వెరీ. పిల్లల నవ్వులు సెలవు సమావేశాన్ని నిజంగా ఉల్లాసంగా మార్చాయి. స్నేహితులు బహుమతులు మరియు పండుగ శుభాకాంక్షలను పరస్పరం మార్చుకున్నప్పుడు ఉల్లాసమైన ట్యూన్ ప్లే చేయబడింది. ద చిల్డ్రన్స్ లాఫ్టర్ మేడ్ ద హాలిడే గ్యాదరింగ్ ట్రూలీ మర్రీ. ద చిల్డ్రన్స్ లాఫ్ట్, ఓకే, ద చిల్డ్రన్స్ లాఫ్ట్ అంటే పిల్లల నవ్వులు, made the holiday gathering truly merry. A merry tune played as friends exchanged gifts and festive greetings. A merry tune, okay, ఇక్కడ ఒక merry tune played అంటే ఏం ట్యూన్ అది? మ్యారేజ్ ట్యూన్ అంటే ఒక ఉల్లాసమైన ఒక పాట పెట్టారనమాట. యాజ్ ఎ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ గిఫ్ట్స్ అండ్ ఫెస్టివ్ గ్రీటింగ్స్, వాళ్ళ గిఫ్ట్స్ అలాగే శుభాకాంక్షలు వాళ్ళు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఒక ట్యూన్ అనేది ప్లే చేయబడింది. మెంటర్, an experienced person acting as a advisor. మెంటర్, ఆమె తన కెరీర్ ప్రారంభ దశల ద్వారా ఆమెకు మార్గనిర్దేశం చేయడానికి ఒక గురువును కోరింది. అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ ఔత్సాహిక యువ శాస్త్రవేత్తకు మార్గదర్శకత్వం వహించడానికి అంగీకరించాడు.
She sought a mentor to guide her through the easy stages of her career. షీ సాట్ ఎ మెంటర్ అంటే ఆమె ఒక మెంటర్ని కావాలని కోరిందనమాట. టు గైడ్ హర్ త్రూ ద ఈజీలీ స్టేజెస్ ఆఫ్ హర్ కెరియర్. తన కెరియర్ ప్రారంభ దశని ఈజీగా ఆమె వెళ్ళడానికి. ద ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ అగ్రీడ్ టు మెంటర్ ద ఆస్పైరింగ్ యంగ్ సైంటిస్ట్. ఆస్పైరింగ్ యంగ్ సైంటిస్ట్ అంటే ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలకు మెంటర్షిప్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ అంగీకరించాడు. మెటాబలిజం, ద ప్రాసెస్ బై విచ్ ఫుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆర్ ఎనర్జీ. క్రమబద్ధమైన వ్యాయామం మీ జీవక్రియను పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. వ్యక్తుల వయసులో వారి జీవక్రియ మందగిస్తుంది. అంటే వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ వారి జీవక్రియ మందగిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కెన్ బూస్ట్ యువర్ మెటాబలిజం అండ్ హెల్ప్ మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కెన్ బూస్ట్ యువర్ metabolism and help maintain a healthy weight. As people age, their metabolism tends to slow down. Merit, excellence. మెరిట్ అంటే ఎక్సలెన్స్. గుర్తింపు అనేది అభిమానం కంటే మెరిట్ ఆధారంగా ఉండాలి. అత్యున్నత విద్యార్హత కలిగిన విద్యార్థికి స్కాలర్షిప్ అందించబడింది. Recognition should be based on merit rather than favoritism. The scholarship was awarded to the student with the highest academic merit. Mess, dirty or untidy state. మనం ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. సృజనాత్మకత ప్రక్రియ తరచుగా కళాకారుడి స్టూడియోలో సంతోషకరమైన గందరగోళాన్ని వదిలివేస్తుంది. కుకీలను కాల్చిన తర్వాత వంటగదిని శుభ్రపరచడం ఒక తీపి చక్కెర గందరగోళంగా ఉంటుంది. ఓకే, ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫెన్ లీవ్స్ ఏ డిలైట్ఫుల్ మెస్ ఇన్ ద ఆర్టిస్ట్ స్టూడియో. క్లీనింగ్ అప్ ద కిచెన్ ఆఫ్టర్ బేకింగ్ కుకీస్ వాజ్ ఏ స్వీట్ sugary mess. The creative process often leaves a delightful mess in the artist studio. అంటే ఆర్టిస్ట్ స్టూడియోలో క్రియేటివ్ ప్రాసెస్ అంటే అతను పనిచేసిన తర్వాత ఆర్టిస్ట్ స్టూడియోలో చూస్తే అంతా కూడా గందరగోళంగా ఉంటుంది, చెత్త చెదారం. అంటే తను ఉపయోగించినటువంటి మెటీరియల్ అక్కడక్కడ పడి ఉంటుందన్నమాట. క్లీనింగ్ అప్ ద కిచెన్ ఆఫ్టర్ బేకింగ్ కుకీస్ వాజ్ ఎ స్వీట్ షుగరీ మెస్. అంటే స్వీట్స్, చిన్న చిన్న స్వీట్స్ అంటే పీసెస్ కానీ షుగర్ ఇటువంటి చిన్న చిన్న వాటితోటి ఆ కిచెన్ మొత్తం అన్టైడీగా ఉంటుంది. మీట్, కమ్ టుగెదర్. రేపు సమావేశమై ప్రాజెక్టు పురోగతిపై చర్చిద్దాం. నవీకరణలు మరియు సహకారం కోసం ప్రతి వారం సమావేశం కావాలని బృందం నిర్ణయించుకుంది. లెట్స్ మీట్ టుమారో టు డిస్కస్ ద ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్. ద టీమ్ డిసైడెడ్ టు మీట్ వీక్లీ ఫర్ అప్డేట్స్ అండ్ కొలాబరేషన్. మెనాస్, ఏ డేంజరస్ ఆర్ ట్రబుల్సమ్ పర్సన్. ముదురు మేఘాలు, ఇక్కడ ముదురు మేఘాలన నల్లని మేఘాలు అని కూడా అనవచ్చు. ఆకాశంలో నల్లని మేఘాలు ముప్పును ఏర్పరుస్తాయి, అంటే ఏదో ప్రమాదం రాబోతుంది అన్నట్లు. సో అవి తుఫాను సమీపిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. వీధి కుక్క దూకుడు ప్రవర్తన ఇరుగు పొరుగు వారికి పెనుముప్పు తెచ్చింది. లెట్ us see in English. Dark clouds formed a menace in the sky, signaling an approaching storm. Signaling an approaching storm అంటే రాబోవు
తుఫానుని తెలియచేస్తూ ఉన్నాయి. ద అగ్రెసివ్ బిహేవియర్ ఆఫ్ ద స్ట్రే డాగ్ పోస్ట్ ఎ మెనాస్ టు ద నైబర్హుడ్. అగ్రెసివ్ బిహేవియర్ అంటే దూకుడు ప్రవర్తన. ఆ వీధి కుక్క దూకుడు ప్రవర్తన పోస్ట్ ఎ మెనాస్ ఇరుగు పొరుగు వారికి ముప్పును. ఇరుగు పొరుగు వారు అంటే ఏంటి ఇక్కడ? నైబర్హుడ్. Thank you for watching. If you like this video, please like and share with your friends.